అవెంజర్స్ అందరూ సడన్ గా స్పైడర్ మ్యాన్ పైన కోపమయ్యారు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ పవర్స్ అన్ని ఏవి కూడా కరెక్ట్ గా పని చెయ్యట్లేదు. అవెంజర్స్ కష్టపడి ఎంతో సాధిస్తే పేరు స్పైడర్ మ్యాన్ కి కూడా వస్తుందని వాళ్ళు కుళ్ళుకున్నారు. అందులో ముఖ్యంగా టోనీ. అది నచ్చక స్పైడర్ మ్యాన్ ని వాళ్ళ ఇంటి నుంచి వెళ్లేయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు స్పైడర్ మ్యాన్ ని అనరాని మాటలు అని టోనీ ఇల్లు నుంచి ఎలా అయినా గెంటేయడానికి సిద్ధమయ్యి స్పైడర్ మ్యాన్ యొక్క బట్టలు కూడా ప్యాక్ చేసి బయట కార్ తో పొమ్మని చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి. అందుకే స్పైడర్ మ్యాన్ అర్థమవుతుంది కదా, ఇక నువ్వు మాతో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికైతే పవర్స్ ఉండి ప్రజలకి హెల్ప్ చేస్తారో వాళ్ళు మాత్రమే మాతో ఉండాలి. నువ్వు మాతో ఉండి ఓన్లీ పేరు మాత్రమే సంపాదించుకుంటున్నావు. నీ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు నా మ్యాన్షన్ లో ఇక ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు. సడన్ గా వెళ్ళిపోమంటే నేనైనా ఎక్కడికి వెళ్ళగలను టోనీ? ఎక్కడ ఉండగలను? నాకు తెలిసి ఇక్కడ ఎవరూ లేరు. మీరు వెళ్ళమని చెప్తున్నారు. ఎంత బతులాడుకున్నా వృధానే. సరే, ఇక నేను బయలుదేరతాను. నాకు పవర్స్ ఉన్నంత వరకు స్నేహితుల్లా చూశారు. ఇప్పుడు నా పవర్స్ లేకపోయేసరికి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. సరే, నేను బయలుదేరుతున్నాను. సరే మిత్రులారా, మళ్ళీ కలుద్దాం. మిమ్మల్ని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. వీళ్ళు ఇలా చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. సరే, నాకు తెలిసి కొంతమంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తా, వాళ్ళతో ఉంటా. ఇక ఈ స్పైడర్ మ్యాన్ గాడికి సంబంధించిన ఒక్క వస్తువు కూడా ఉండకూడదు. అన్ని వస్తువుల్ని డిస్ట్రాయ్ చేసేస్తాను. ఏది విడిచిపెట్టను. ఈ విధంగా స్పైడర్ మ్యాన్ అక్కడి నుంచి వెనం దగ్గరికి వెళ్ళాడు. వెనం యొక్క స్థావరంలోని ఉంటానని ప్రాధేయపడ్డాడు. కానీ వెనం అస్సలు మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. ఉండొద్దు అని చెప్పాడు. స్పైడర్ మ్యాన్ అక్కడి నుంచి బయలుదేరి బ్లాక్ స్పైడర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళాడు. బ్లాక్ స్పైడర్ మ్యాన్ చాలా రిచ్, చాలా పెద్ద ఇల్లు కూడా ఉంటుంది. ఒక్కడే ఉంటాడు. కానీ తనైతే స్పైడర్ మ్యాన్ కి సహాయం చేయనన్నాడు. అలా అనగానే స్పైడర్ మ్యాన్ ఎంతో బాధపడి అక్కడి నుంచి నేరుగా మైకల్ దగ్గరికి వెళ్ళాడు. మైకల్ అయినా తనకి సహాయం చేస్తాడని ఎంతో నమ్మకంగా అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే మైకల్ కి స్పైడర్ మ్యాన్ చాలా సార్లు సహాయం చేశాడు. సో చివరికి తన్ని అడిగాడు. ఎంత అడిగినా కూడా నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలున్నారు, నేను ఎవరిని ఇంట్లో పెట్టుకోలేను అని గట్టిగా మైకల్ అయితే స్పైడర్ మ్యాన్ కి చెప్పేశాడు. స్పైడర్ మ్యాన్ బాధతో అక్కడి నుంచి నేరుగా ధను ఇంటికి వెళ్ళాడు. ధను దగ్గరికి వెళ్ళాడు. కానీ స్పైడర్ మ్యాన్ గుండెలో ఒక సందేహం. అదేంటంటే, మీరే చూడండి. నేను అందరి దగ్గరికి వెళ్ళాను, కానీ ధను దగ్గరికి ఇంత లేటుగా ఎందుకు వచ్చానంటే, ఇంతకు ముందు ధను నన్ను సహాయం అడిగినప్పుడు నేను చేయలేకపోయాను. అప్పుడు నా సూట్ అడిగాడు, సరదాగా వేసుకుంటా అని. నేను అస్సలు ఇవ్వలేదు. ఇప్పుడు నేను వెళ్ళి తన్ని సహాయం అడిగితే నన్ను గెంటేస్తాడేమో. కానీ నేను అందరి దగ్గరికి వెళ్ళాను, ఒక్కరు కూడా సహాయం చేయలేదు. ఇప్పుడు నాకున్న ఒకే అవకాశం ధను. ధను కూడా సహాయం చేయకపోతే నేను ఇంకా నా జీవితాన్ని కారులోనే గడపాలి. సరే, ఒక్కసారి నేను వెళ్ళి అడుగుతాను. ధను, ధను, నాకు నువ్వు ఒక చిన్న సహాయం చేయగలవా? ధను అన్న, ఎవరో వచ్చారు చూడు సహాయం అనుకొని. ఎవరిదే? చూడడానికి స్పైడర్ మ్యాన్ లా ఉన్నాడే. చెప్పు చెప్పు స్పైడర్ మ్యాన్, ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? ఏమైంది? ధను, టోనీ యొక్క మ్యాన్షన్ నుంచి నన్ను వెళ్ళగొట్టేశాడు. నేను నా స్నేహితులందరి దగ్గరికి వెళ్ళాను, ఒక్కరు కూడా సహాయం చేయలేదు. ఇప్పుడు నాకు నివసించడానికి ఒక్క ఇల్లు కూడా లేదు. దయచేసి, చాలా అలసిపోయాను. ఈ ఒక్కరోజు మీ ఇంట్లో నేను రెస్ట్ తీసుకోవచ్చా? నేను చాలా మందికి సహాయం చేశాను, కానీ ఒక్కరు కూడా ఇప్పుడు నాకు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు నేను నిన్ను అడగడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. మొన్న నువ్వు నాకు సహాయం అడిగినప్పుడు నేను చేయలేకపోయాను. అలానే సూట్ అడిగినప్పుడు ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు నేనే నేను సహాయం అడుగుతున్నాను. సో నువ్వు చేయగలుగుతావా? ఈ ఒక్కరోజు నేను మీ ఇంటి దగ్గర ఉండొచ్చా? తరువాత వెళ్ళిపోతా మళ్ళీ. అరే స్పైడర్ మ్యాన్, నువ్వు ఎప్పుడు వచ్చినా మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. ఒక్క రోజు ఏంటి కర్మ, లైఫ్ లాంగ్ మా ఇంట్లో ఉండిపో. నా ఇంట్లో నేను షిన్చాన్ గడ్ తప్ప ఇంకెవ్వరం ఉండవు. మాకెప్పుడు బోర్ కొడుతూ కూడా ఉంటుంది. అలాంటిది నువ్వు ఉంటావంటే సో మాకు ఇంకా హ్యాపీ. కమాన్ స్పైడర్ మ్యాన్, ఫాస్ట్గా రా. ఇక నువ్వు ఉండొచ్చు, తినచ్చు, తిరగచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఆ పాతవి జరిగినవేవో జరిగాయవే నేను మైండ్లో పెట్టుకోలేదు. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడుకో, ఓకేనా? హ్యాపీగా నువ్వు మాతో ఉండొచ్చు. నువ్వు నాకు సూట్ ఇవ్వకపోతే ఏమైంది చెప్పు, పర్వాలేదు. ఎందుకంటే నాకు నీ ప్రాబ్లం తెలుసు కదా, సూట్ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని. సో నేను అర్థం చేసుకోగలను. సరే, ఇక నువ్వు చాలా టైర్డ్ అయిపోయినట్టుగా ఉన్నావు. నువ్వేం కంగారు పడకు, నువ్వు మాతో ఉండొచ్చు హ్యాపీగా, ఓకేనా? సో కొంచెం బాధగా ఉంది నీ శక్తులన్నీ పోవడం చూసి. సో పర్వాలేదులే, మళ్ళీ రికవరీ అయిపోద్ది. ఏం కాదు, కొన్ని రోజులే కదా, ఒక నెల రోజుల తర్వాత ఆటోమేటిక్గా నీ శక్తులు మొత్తం వస్తాయి. అప్పుడు మీ వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. సరే స్పైడర్ మ్యాన్, కిందనే నా రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఓకేనా? నువ్వు దేనికి టెన్షన్ అవ్వకు. నేను ఎందరికో
సహాయం చేశాను, కానీ ఎవ్వరు కూడా నాకు సహాయం చేయడానికి రాలేదు. నేను సహాయం చేయని ధను నాకు సహాయం చేస్తున్నాడు. ఎంత మంచివాడు. ఈ ధను అన్నకి పనేం లేదు, ఎవరొస్తే వాళ్ళందరినీ ఇంట్లో పెట్టేసుకుంటాడు. ధను అన్న చ్చా, ఇప్పుడు చెప్తాను చూడండి. ధను అన్న ఎలా సహాయం చేస్తాడు? ఇంతకు ముందు మనం సహాయం అడిగినప్పుడు చేశాడా? లేదు, చేయలేదు. సూట్ అడిగినప్పుడు ఇచ్చాడా? ఇవ్వలేదు. ధను అన్న, నువ్వు ఏం చేస్తున్నావు? నీకేమన్నా అర్థం అవుతుందా? ఆ స్పైడర్ మ్యాన్ కి ఎందుకు సహాయం చేసావు? వద్దు ధను అన్న, మన ఇంట్లో అందరినీ పెట్టుకోవద్దు, మన ఇద్దరే ఉందాం. సో తనకి ఇప్పుడు శక్తులు కూడా లేవు. శక్తులు లేని స్పైడర్ మ్యాన్ మనం ఏం చేసుకుంటాం చెప్పు? రే షిన్చాన్, స్పైడర్ మ్యాన్ నీకు నాకు సహాయం చేయకపోవచ్చు, ఇంతవరకు సిటీలో ఉన్న ప్రతి ప్రజలకి చాలా సహాయం చేశాడురా. అదంతా ఎలా మర్చిపోతాం? ఇప్పుడు తనకు శక్తులు లేవని అలా మాట్లాడడం కరెక్టా చెప్పు? తప్పురా షిన్చాన్. సో మన ఇల్లు కూడా చాలా పెద్దది, తను ఇక్కడే ఉంటాడు. ఏమైంది? ఉంటే ఏం ప్రాబ్లం లేదు, నువ్వేం టెన్షన్ పడకరా. రే సూట్ ఎవరన్నా అడిగితే ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా, అందుకే స్పైడర్ మ్యాన్ అప్పుడు మనకి సూట్ ఇవ్వను అన్నాడు. అవును అన్న, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. స్పైడర్ మ్యాన్ చాలా మందికి సాయం చేశాడు. సో నువ్వు అన్నది కరెక్టే అనిపిస్తుంది నాకు కూడా. మనం కూడా సాయం చేద్దాం. సర్లే, మన ఇంట్లో పెట్టుకుందాం. ఏం చేస్తున్నాడో చూద్దాం పదా ఒకసారి. స్పైడర్ మ్యాన్ పాపం చాలా అలసిపోయినట్టుగా ఉన్నాడు. మాటల్లోనే అర్థమవుతుంది అలసిపోయాడని. అవునా షిన్చాన్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ టోనీ చేసింది ఏ మాత్రం రైట్ పని అయితే కాదురా. ఇన్నాళ్ళు స్పైడర్ మ్యాన్ అందరికీ సహాయం చేశాడు, వాళ్ళకు కూడా ఎంతగానో సహాయపడ్డాడు. కానీ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ని శక్తులు లేవని అలా బయటకు పంపించడం ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదురా. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు తెలుసా? టోనీ దగ్గర పెద్ద మ్యాన్షన్ ఉంది కదా, సో తన మ్యాన్షన్ నచ్చినప్పుడు పిలుస్తాడు, నచ్చినప్పుడు పంపించేస్తాడు. సో తనకి ఇది బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది రా షిన్చాన్, టోనీ మ్యాన్షన్ మీద ఆధారపడకూడదు. స్పైడర్ మ్యాన్కి అయితే మనం ఒక సర్ప్రైజ్ సీక్రెట్ గిఫ్ట్, ఒక పెద్ద మ్యాన్షన్ హౌస్ని అయితే మనం రెడీ చేసేద్దాం. ఏమంటావ్? అరే ఏం మాట్లాడుతుంది అనుకున్నా? మ్యాన్సనా? అంత పెద్ద మ్యాన్సన్ మనం ఎలా కడతాం అనుకున్నా? మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పుడు అంత డబ్బు మనం సంపాదించడమే కష్టం. ఇప్పుడు పోయి మనం స్పైడర్ మ్యాన్ కో మ్యాన్షన్ కట్టాలా? అంత సీన్ లేదు మనకి. రే షిన్చాన్, స్పైడర్ మ్యాన్ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలరా. తనకంటూ ఒక హౌస్ ని మనం నిర్మించాలి. ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాలరా. చేయగలం. ఇప్పటి వరకు మనం ఎన్ని చేసాం? అనుకున్న ప్రతిదీ చేయగలిగాం కదా. అవునరువనా, ఇప్పటి వరకు మనం అనుకున్నవన్నీ చేయగలిగాం. అయితే ఇది కూడా ప్రయత్నిద్దాం అంటావా? సరే పద, లేట్ చేయకుండా తొందరగా మనం బిల్డర్ దగ్గరికి వెళ్దాం. కమ్ ఆన్ రా షిన్చాన్, ఫాస్ట్ గా రా. ఈ విషయం అయితే మాత్రం స్పైడర్ మ్యాన్ కి అస్సలు తెలియకూడదు. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా, మనం అయితే స్పైడర్ మ్యాన్ కోసం హౌస్ అయితే కట్టబోతున్నాం అనమాట. హౌస్ మామూలుగా ఉండకూడదు, చిన్న చిన్న హౌస్ లా ఉండకూడదు, అది పెద్ద మ్యాన్షన్ లా ఉండాలి. కానీ ప్రాబ్లం వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, ప్రెసెంట్ మన దగ్గర అంత డబ్బులు అయితే లేవు. ఆ డబ్బులు ఎలా సంపాదించాలా, ఎలా మ్యాన్షన్ కట్టాలనేది ఇప్పుడు మన టార్గెట్ అనమాట. సో లేట్ చేయకుండా మనమైతే స్పైడర్ మ్యాన్ లేచే లోపే ఒక అద్భుతాన్ని రెడీ చేయాలి. ప్రయత్నిద్దాం. ముందుగా వచ్చేసరికి మనకి మ్యాన్షన్ కట్టడానికి డబ్బు ఎంత అవుతుందో తెలుసుకోవాలి కదా. సో ఒకసారి వెళ్ళి మనమైతే బిల్డర్తో మాట్లాడదాం. సో అతను ఏం చెప్తాడో, ఎంత చెప్తాడో తెలుసుకున్నాక అప్పుడు మన పనులు అయితే మొదలు పెడదాం. లెట్స్ గో. ఓకే, ఇక్కడ కనబడుతుంది కదా పెద్ద బిల్డింగు. ఇక్కడ పెద్ద మాల్ అయితే కడుతున్నాడు అనమాట బిల్డరు. అతను చాలా పెద్ద ప్రొఫెషనల్ బిల్డర్. సో మనం ఇచ్చే హౌస్ ఎలా ఉండాలంటే స్పైడర్ మ్యాన్కి నచ్చేయాలన్నమాట, చాలా నచ్చేయాలి. సో అలా ఉండాలి. ఒకసారి మనం అయితే ఇక్కడ బిల్డర్ కనబడట్లేదు, ఒకసారి అడుగుదాం. హలో బాబాయ్, ఇక్కడ బిల్డర్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చా? తెనువనా, ఒకసారి కార్ కింద దిగు. లోపల నుంచి కూర్చొని మాట్లాడితే ఎవరు కనబడుతుంది? ఓ అవునవును షిన్చాన్. అన్నా ఇక్కడ బిల్డర్ ఎక్కడున్నారో ఒకసారి తెలుసుకోవచ్చా? వీళ్ళేదో బిజీగా ఉన్నట్టుగా ఉన్నారు. అన్నా బిల్డర్ ఎక్కడున్నాడు? దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డరేనా? పక్కనే పెట్టుకుని వచ్చి నన్ను అడుగుతున్నావేంటి? కళ్ళు ఎక్కడున్నాయి చూడు. ఓ ఓకే కనబడ్డాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రే షిన్చాన్ రా, ఫాస్ట్గా మనమైతే మాట్లాడదాం. హలో సార్, మీరే కదా దీన్ని కడుతున్న బిల్డరు? సార్ ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాజెక్ట్ గురించి చెప్పాలి. ప్రాజెక్ట్ అంటే ఒక చిన్న మ్యాన్షన్ అనమాట. నేను నా ఫ్రెండ్కి ఒక పెద్ద మ్యాన్షన్ కట్టి ఇద్దాం అనుకుంటున్నాను. దాన్ని ఎలా అయినా సరే మీరు కన్స్ట్రక్ట్ చేయాలి. అది కూడా ఎక్కడున్నారంటే టోనీ మ్యాన్షన్ ఉంది కదా, టోనీ మ్యాన్షన్కి ఆపోజిట్లో కొండపైన కట్టాలి. ఎందుకంటే టోనీ మ్యాన్షన్ కంటే ఎత్తుగా ఉండి పెద్దగా ఉండి అద్భుతంగా కనబడాలి. అదనమాట మన ప్లాన్. సో దానికి ఎంత అవుతుంది ఖర్చు ఒకసారి చెప్తారా? టోనీ స్టార్క్ మ్యాన్షన్ కంటే మంచిది కట్టమంటున్నావు. సరే, చూస్తే నువ్వు అలా కనబడట్లేదే. నువ్వు చూడ్డానికి చాలా పేదోళ్ళ ఉన్నావు. పైగా నేను బిల్డర్ని కాదు, పెద్ద కాంట్రాక్టర్ని. బిల్డర్ అని పిలవకు. సరే, నువ్వు అన్నట్టుగానే మ్యాన్షన్ కడతాను. ఆ మ్యాన్షన్ కి సుమారుగా 400 కోట్ల రూపాయలు అవుతుంది. నీ దగ్గర డబ్బున్నట్లయితే తొందరగా తీసుకొని వచ్చేసాయి, వెంటనే కట్టేద్దాం. సరేనా? ఎంతనా? 400 కోట్ల? ఓరి నాయనో, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? జేబీలో చిల్లు గవ్వ లేకుండా వచ్చి నా టైం వేస్ట్ చేస్తావా? తీసుకొస్తే 400 కోట్లు తీసుకుని రా, అప్పుడే కలువు. నా టైం వేస్ట్ చేయడానికి చూసావంటే అస్సలు బాగోదు. తెనువనా ఆగు,
నేను కూడా వస్తున్నాను. ఏంటి ధను అన్న అతను అంత అంటున్నాడు? 400 కోట్ల ఎక్కడి నుంచి తీసుకొస్తాను ధను అన్న? అంత డబ్బు ఉన్నట్లయితే మనమే హ్యాపీగా బిందాస్ గా తిరిగే వాళ్ళం. అంత డబ్బుతో ఇప్పుడు స్పైడర్ మ్యాన్ మామకి మనం ఎక్కడి నుంచి కడతాం? షిన్చాన్, నేనైతే ఖచ్చితంగా కట్టాలని ఫిక్స్ అయిపోయాను రా. టోనీ ఈ మధ్య చాలా చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఖచ్చితంగా టోనీకి గుణపాఠం చెప్పాలన్నా కూడా మనమైతే ఈ పని చేయాల్సిందే. దాంతోపాటు స్పైడర్ మ్యాన్కి మనం హెల్ప్ చేయాలి. నాకు హెల్ప్ చేసేవాడు ఒకడు ఉన్నాడు కదరా, నా ఫ్రెండ్. ఎవరనుకుంటున్నావు? మన సూపర్ కార్స్ బిజినెస్ ఉన్న మన సిమియాన్ దగ్గర ఖచ్చితంగా డబ్బు అయితే ఉంటుంది. తన పెద్ద పెద్ద సూపర్ కార్స్ అమ్ముతూ ఉంటాడు కదా. సూపర్ కార్స్ ఏమి నీ కోసం అమ్మడు కదా, తన కోసం అమ్ముకుంటాడు ధనువన్న. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగావంటే నీకు అసలు ఇవ్వనుగా ఇవ్వడు ధనువన్న. వేస్ట్. సిమియాన్ మామ చాలా పిసినారోడు. ఎవరో పిస్తున్నారన్నట్టు వినబడింది. నన్నే అంటున్నారా పిస్తున్నారని మీరు? ఎక్కువైందా? అరే సిమియాన్, నిన్నెందుకంటాడబ్బా? తను నిన్ననట్లేదు. నువ్వు వేరే సోరకన్నుడు కదా, నిన్నలా అనే సీనే లేదు. కానీ సరే, ఒక మ్యాటర్ చెప్పడానికి వచ్చానమాట. సిమియాన్, నాకు కొంచెం అప్పు కావాలి. ఖచ్చితంగా నేను తీర్చేస్తాను, చాలా స్పీడ్గా తీర్చేస్తాను, వడ్డీతో సహా. మరి నా దగ్గర వడ్డీలు ఎక్కువ ఉంటాయి బాబు. నువ్వు తీసుకుంటే సరే గాని వడ్డీ టైంకి చెల్లించాలి. సరే ఎంతో చెప్పు, ముందు ఎంత కావాలి? అదే సిమియాన్, నాకైతే ఒక 400 కోట్లు కావాలి. నేను ఇచ్చేస్తాను, తొందరగానే ఇచ్చేస్తాను. నువ్వేం కంగారు పడకు, సంవత్సరంలో ఇచ్చేస్తాను. ప్రతి నెల వడ్డీ చెల్లిస్తాను, ఓకేనా? ఏం మాట్లాడుతున్నారా? 400 కోట్ల? అంత డబ్బు నేను నిన్ను నమ్మివ్వాలా? నీ దగ్గర చిల్లి కావలేదు. నీ ఇల్లు అమ్మితే 100 కోట్లు కూడా రాదు. 400 కోట్ల? నో ఛాన్స్. ఈ మధ్య నా వ్యాపారం కూడా అవ్వట్లేదు, నా కార్లు కూడా సేల్స్ అవ్వట్లేదు. నా షోరూమ్ కి స్పెషల్ అట్రాక్షన్ కావాలని చూస్తున్నాను. దానికోసం మార్కెటింగ్ చేయడానికి చూస్తున్నాను. దానికే డబ్బులు పెట్టాలని ఆలోచిస్తున్నాను. కానీ ఇప్పుడు నీకైతే మాత్రం అంత డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా లేను. పైగా నువ్వు ఇచ్చినంత సీన్ కూడా లేదనిపిస్తుంది. నేనెందుకు ఇవ్వను సిమియాన్? ఖచ్చితంగా ఇస్తాను. బాండ్ పేపర్ మీద సైన్ పెట్టమన్నా పెడతాను. సరే కానీ ఇప్పుడు నువ్వేం కంగారు పడకు. నీ షోరూంలో సేల్స్ అవ్వట్లేదు కదా, సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి ఏం చేయాలో చెప్పు, నేను ట్రై చేస్తాను. అరే బాగా గుర్తొచ్చింది. మంచి ఐడియా ఇచ్చావు. ధను, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు. అదేంటంటే సిటీలోని ఒక కాంపిటీషన్ అవుతుంది. ఆ కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళకి అరుదైన రేర్ ఓల్డ్ సూపర్ కార్స్ ఇస్తున్నారు. దాని యొక్క లొకేషన్ పెట్టాను. ఒక్కసారి నువ్వు అక్కడికి వెళ్ళు, అందులో ఆడి ఆ కార్స్ ని గెలుచుకో. ఆ కార్స్ ఆడి గెలుచుకుంటే నాకేం వస్తుంది సిమియాన్? నువ్వు గనక ఆ కార్లు గెలిచి నాకు ఇచ్చావంటే 300 కోట్లు ఇస్తాను ఖచ్చితంగా. ఏం చెప్తున్నావు? నిజం చెప్తున్నావా? ధనువన్న, కానీ మనకి ఇంకా 100 కోట్లు కావాల్సి ఉంటుంది. 300 కోట్లు కాదు కదా, 400 కోట్లు కావాలి. సరే షిన్చాన్, నువ్వు ఇక్కడే ఉండు. ముందుగా 300 కోట్లు అయితే మనం గెలుచుకోవాలి, లేకపోతే అవకాశం మిస్ అయిపోతుంది. 300 కోట్లు ఇస్తా అని సిమియాన్ ఫిక్స్ అయిపోయాడు. కానీ ఆ కాంపిటీషన్ ఏంటో, అది ఎక్కడ ఉంటుందో. సరే, సిమియాన్ లొకేషన్ అయితే పెట్టాడు. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళినాక కాంపిటీషన్ ఏంటంది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితిలో దీన్ని అయితే మనం మిస్ చేయొద్దు. ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం లొకేషన్ దగ్గరికి అయితే. సో ఇక్కడే ఆ ఓల్డ్ కార్స్ అయితే ఉన్నాయన్నారు. సో ఈ కార్స్ అంత విలువ చేస్తాయా అంటే, సిమియాన్ ఈ కార్లు తీసుకొని తన షోరూమ్ లో పెడతాడు. సో అప్పుడు మంచి సేల్స్ కూడా అవుతాయి అన్నమాట. సో ఈ మధ్య సేల్స్ డౌన్ అయ్యా అన్నాడు కదా, అందుకే ఇదంతా చేస్తున్నట్టుగా ఉన్నాడు. సరే, మనకైతే డబ్బులు కావాలి. అందరూ సిద్ధంగా ఉన్నారా? మరి కొద్దిసేపట్లో కాంపిటీషన్ స్టార్ట్ అవబోతుంది. ఈ కాంపిటీషన్ కి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. సో ఫస్ట్ గా వచ్చేసరికి విన్నర్స్ గురించి మాట్లాడదాం. ఎవరైతే దీంట్లో విన్ అవుతారో వాళ్ళకి ఎగ్జైటింగ్ ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడ కనబడుతున్న అన్ని ఓల్డ్ కార్స్ అన్ని మీ సొంతం కాబోతున్నాయి. ఈ కార్ చాలా చాలా రేర్. ప్రతి కారు కూడా చాలా రేర్. ఇలాంటి కార్లు లైఫ్ లో ఒక్కసారి మాత్రమే మీరు చూడగలుగుతారు. అలాంటిది అది మీరు సొంతం చేసుకోవాలి అనే అదృష్టం మీకు వచ్చింది. సో దానికోసం మీరందరూ ఇక్కడ కనబడుతున్న ఒక పార్కోర్ అయితే ఆడాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన డేంజరస్ ర్యాంప్. నేను ఆడతా. నేను సిద్ధంగా ఉన్నా దీనికి. నువ్వు ఆడేదేంట్రా? నేను ఆడతా. నేను ఆడనంటే ఒకే దెబ్బకి ఫస్ట్ అటెంప్ట్ లోనే గెలిచేస్తా. సరే, నేను ఈ పోటీకి సిద్ధంగా ఉన్నాను. రూల్స్ చెప్పండి. అందరికీ క్లియర్ గా చెప్తున్నాను, వినండి. ఇది చాలా చాలా కాంప్లికేటెడ్ ర్యాంప్. మీరు అనుకున్నంత సింపుల్ కాదు. ఇప్పటి వరకు లాస్ సెంటర్స్ తోని ఇలాంటి ర్యాంప్ ఆడి ఉండరు. దీనికి మీరు బైక్ తో గానీ కార్ తో గానీ ఆడరు. జస్ట్ బై వాక్ ఓన్లీ మీరు ఇదంతా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి చివరి స్టేజ్ కి అయితే చేరుకోవాలి. ఎవరైతే చివరి స్టేజ్ కి చేరుకుంటారో వాళ్ళకి అక్కడ కొంచెం డబ్బు అనేది లభిస్తుంది. ఆ డబ్బుని గెలుచుకున్న వెంటనే అక్కడ కనబడుతున్న ర్యాంప్ నుంచి డైరెక్ట్ గా కిందకి జంప్ చేయాలి. ఇంకా నాకైతే అర్థమైపోయింది. నన్నెవడు ఆపలేడు. ఇలాంటి వాటిల్లో నేను ముందుంటాను. నా జిమ్ లో రోజు ఇలాంటివి 100 సార్లు చేస్తాను. ఇదేమన్నా ఎక్కువ?
చూడండి ఫస్ట్ అటెంప్ట్ లోనే గెలిచేస్తాను. హా, హా, హా. ఇప్పుడు మామూలుగా ఉండదు. ఇదిగో అది నేను ఈజీగా గెలుస్తాను. ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాడు ఎవడు నా అంత దృఢంగా లేడు. నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను. ఇదంతా నాకు సింపుల్. చూశారు కదా, ప్రాణాలు పోతాయన్నమాట. పారిపోతున్నారండి. చూసి పారిపోతున్నారు. ఆడరా, ఆడడానికి ధైర్యం లేదా? అర్థమైంది, ఈ లాస్ సెంటర్స్ లో ఉన్న ప్రజలకి ఎవరికి ధైర్యం లేదని. ఒకరి చావు చూసరికే పారిపోతున్నారు. ఇక్కడ ఎవరో ఇద్దరున్నారు. ఇందులో ఒకరు ముందుకొస్తున్నారు. బాబు, మీరు ఆడడానికి సిద్ధంగా ఉన్నారా? చెప్తున్నాను, ప్రాణాలు పోతే మాకు సంబంధం లేదు. నేను ఆడతా, ఖచ్చితంగా ఆడతా. ఇప్పుడు చూడు, నేను అస్సలు విడిచిపెట్టను. నేను ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్. అబ్బా, ఏంటి స్టార్టింగ్ లోనే ఇంత కష్టంగా ఉంది. ఇది సింపుల్ అనుకున్నాను. ఆ కార్లు నా సొంతం అయ్యాయంటే నా జీవితమే మారిపోతుంది. లైఫ్ మొత్తం హ్యాపీగా కూర్చొని తినచ్చు. ఇక నేను ఉద్యోగం చేయాల్సిన పని ఉండదు. అబ్బా, ఓకే. ఓరి నాయను, జాగ్రత్తగా వెళ్ళాలి, కంగారు పడకూడదు. ఇందాక ఆ జిమ్ చేసిన కండలోడైతే ఇక్కడే పడ్డాడు. నేను చూసుకొని జంప్ చేయాలి. ఇప్పుడు చూడు, ఇదిగో. ఒరే బాబు, అయిపోయింది నా పని. అమ్మా, అందుకే నేను ఆడతానని చెప్పాను. నా దగ్గర ఓరే, అబ్బా, కాళ్ళు ఇరిగాయి. నా పారాచూట్ కూడా నన్ను మోసం చేసింది. వెళ్ళిపోదాం. వాడు పారాచూట్ ఓపెన్ చేసినట్టుగా నువ్వు కూడా మిస్టేక్ అయినప్పుడు చేసినట్లయితే నువ్వు బతికినా కూడా చంపేస్తాం. ఇప్పుడు వాడిని కూడా చంపేస్తాం. సరే, ఆడడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు? నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇందాక ధనువన్న దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలో ఈ ర్యాంప్ చూశాను. ఈ ర్యాంప్ అందరూ పిల్లల కోసమే అంట. చూడడానికి చాలా బాగుంది. వావ్, దీన్ని కంప్లీట్ చేయడానికి మొత్తం 3 ఛాన్సెస్ ఉంటాయి. ఆ 3 ఛాన్సెస్ లో మనం కంప్లీట్ చేయొచ్చు. గెలిస్తే మాత్రం మనకైతే 100 కోట్లు ఇస్తారంట ప్రైజ్ మనీ. వావ్, ఇది చాలా బాగుంది. మనకి 3 ఛాన్సెస్ లోని ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలి. మొదలు పెడతాను నా ఫేవరెట్ బైక్ తోని. నన్ను ఎవరు ఆపలేరు. దేవుడా, ఎట్టి పరిస్థితిలోని ర్యాంప్ నేను కంప్లీట్ చేయాలి. చాలా భయంకరంగా ఉంది. సిటీలోనే ఎత్తైన మేజ్ బ్యాంక్ పైన మనం ఉన్నాము. చూసుకుని వెళ్దాం. అరే, ఇక్కడ చెక్కలు ఉన్నాయి. పర్వాలేదు, చెక్కల మీద నుంచి మనం ఈజీగా వెళ్ళచ్చు. ఓకే. ఓరి నాయో, ఏంట్రా ఇదే? మనం చెక్కలు ఎత్తి జారిపోయి కింద పడుతున్నాం. దొంగ చెక్క నన్ను మోసం చేసిందే. అబ్బా, నాకైతే ఏం కాలే. సో ఫైనలీ కాంట్రాక్ట్ పైన సైన్ చేసి నేనైతే ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధం అయిపోయానన్నమాట. ఇప్పుడు లేట్ చేయకుండా ఎట్టి పరిస్థితిలో మనమైతే ర్యాంప్ని కంప్లీట్ చేయాల్సిందే. స్పైడర్ మ్యాన్ కోసం ఖచ్చితంగా ఈ మాత్రం చేసి తీరుతాను. స్పైడర్ మ్యాన్ నాకు కూడా చాలాసార్లు సహాయం చేశాడు. మనం ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్కి హెల్ప్ చేయాలి. ఈ ర్యాంప్ మనం గెలవాలంటే నాకు మీ సైడ్ నుంచి కూడా అబ్బా సపోర్ట్ కావాలి. ఓరి నాయనో, జారిపోయిండేవాడిని, జస్ట్ మిస్. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఆ ఒక్కటి మాత్రమే, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. సో ఇందాక నుంచి వాళ్ళిద్దరూ ఇక్కడే పడిపోయారు. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి జంప్ చేస్తే పడతాం. కొంచెం వెనక్కి వెళ్దాం. కొంచెం వెనక్కి వెళ్ళి డిస్టెన్స్ చూసుకొని స్పీడ్గా స్ప్రింట్ చేసి ఒక్కసారిగా జంప్ చేస్తే అమ్మో వచ్చేసాం. వాళ్ళైతే దాటలేకపోయారు, మనం ఇది దాటేసాం. కానీ ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇవి కూడా మనం దాటేద్దాం. ఎట్టి పరిస్థితిలో మనమైతే దీన్ని కంప్లీట్ చేయాలి. ఓకే, అక్కడికి జంప్ చేయగలమంటారా? ట్రై చేద్దాం. లెట్స్ గో. ఓకే, వచ్చేసాం. ఎటువంటి ప్రాబ్లం లేదు. సరే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ స్టేజ్కి ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగోండి, ఇక్కడైతే కొన్ని ఎలక్ట్రిక్ అయితే ఉన్నాయన్నమాట. చూడ్డానికి చిన్న మినీ ట్రాన్స్ఫార్మ్స్లో ఉన్నాయి. దీంట్లో కరెంట్ అయితే ఉండదు కదా. అమ్మ, కరెంట్ అయితే లేదు. కరెంట్ ఉంటే ఎక్కడ కాకిలా కాలిపోయిండేవాడిని. ఓకే, ఇప్పుడు మనం చూసుకుని వెళ్ళాలి. కిందకి చూస్తుంటే భయంకరంగా ఉంది. చూసుకో. అరే, ఇదేంట్రా చెక్క ముక్క? ఈ చెక్క ముక్క మరీ సన్నంగా ఉంది. దీని దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, వచ్చేసాం. అమ్మయ్య, చూసుకొని మనమైతే మెల్లగా ముందుకైతే వెళ్తున్నాం. డివైడర్ మీదకి వచ్చాం. అమ్మయ్య, ఇది కొంచెం పర్వాలేదు. అదైతే మరీ భయంకరంగా ఉంది. దీన్ని కూడా చూసుకుని వెళ్ళాలి. ఇది పర్వాలేదు కదా అని ఎక్కడ పడితే అక్కడ అడిగేసామంటే కింద పడతాం. ఓకే, పైకి ఎక్కేద్దాం. లెట్స్ గో. అమ్మయ్య, నాకైతే మాత్రం అక్కడ చాలా టెన్షన్ అయింది. అరే, ఏంట్రా ఇది ఇలా ఉంది? ఇటు సైడ్ నుంచి నాకు ఏం కనబడట్లేదు. సో డబ్బా ఇటు సైడ్ నుంచి అయితే కనబడుతుంది, ఈ సైడ్ నుంచి అరే, ఇది మొత్తం ఏదో ఇన్విజిబుల్ డబ్బా అనుకుంటా. ఊరి నాయను, నేనేంటి గ్లాస్ పైన ఉన్నట్టున్నాను? అయ్యో బాబోయ్, చూడడానికైతే వింతగా ఉంది. సరే, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో మనమైతే చూద్దాం. సో ఇక్కడ నుంచి ఎదురుగా డబ్బా అయితే ఉంది. 2 మార్గాలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ ఒక దారి ఉంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకి ఇటు సైడ్ కూడా ఇంకో దారి ఉంది. ఇదైతే మనల్ని డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొని వెళ్తుంది. సో మనం ఇక్కడి నుంచి వెళ్దాం. నాకు ఎందుకో ఇది కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, లేట్ చేయకుండా మనమైతే తొందరగా. అమ్మ బాబోయ్, ఊరి నాయనో, జారుతున్నాయి కాళ్ళు. మనం చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ అడుగు వేసేటప్పుడు. ఓహో, ఇక్కడైతే డబ్బాలు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. ఇదేంట్రా?
ఊరి నాయనో గొట్టాలు పెట్టాడు. అయ్య బాబోయ్ గొట్టాలు! ఓ నో 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 నో! అమ్మో, గుండె ఆగిపోయినంత పని అయిందిరా బాబు. ఇప్పుడు మనం సెకండ్ ఛాన్స్ కి వచ్చేసాం. ధను అన్నకి నేను ఇది ఆడుతున్నాని అస్సలు తెలియదు. ధను అన్నని మనం సర్ప్రైజ్ చేయాలి. ధను అన్న 300 కోట్లు మాత్రమే సంపాదించగలడు, నేను 100 కోట్లు. అరే ఏంటిది, గాల్లో ఎలా ఉన్నాను? నాకేం అర్థం కాలేదు. అక్కడ గాల్లో ఉన్నాం మనం. వామ్మో, ఇదంతా వింతగా ఉంది. ఇందాక చెక్క మీద అడిగేస్తే కింద పడ్డాను. ఈసారి అయితే మాత్రం చూసుకుని వెళ్ళాలి. ఓన్లీ సెంటర్ ఉన్న చెక్క పై నుంచే వెళ్దాం. ఓకే, వచ్చేసాం. సరే, నెక్స్ట్ ఇక్కడ ఏదో కంటైనర్ ఉంది. ఇక్కడ నుంచి మనం చూసుకొని ఇక్కడ స్లో అవ్వాలి. అమ్మయ్య, పర్వాలేదు, ఇక్కడ ఏం లేదు. చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు. కమోన్, ఇవైతే తిరుగుతున్నాయి, మనల్ని తోసేయడానికి చూస్తాయేమో. జాగ్రత్తగా వెళ్ళాలి. ధను అన్న 300 కోట్లు సంపాదిస్తున్నాడు. నేను 100 కోట్లు సంపాదిస్తే మొత్తం 400 కోట్లతోని స్పైడర్ మ్యాన్ కి కావాల్సిన మ్యాన్షన్ అయితే మనం రెడీ చేయొచ్చు. ఓకే, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. పాపం ధను అన్న ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడు? ఓరి నాయనో, వద్దురా బాబు, సెకండ్ ఛాన్స్ కూడా పాయిందే. ఇంకొక ఛాన్సే ఉంది. ఇంకా నా వల్ల కాదు, నేను పూర్తిగా ధైర్యం తెచ్చుకున్నాను. ఓరి నాయనో, చూసుకొని జంప్ చేయాలి, కింద పడతాము. వామ్మో, ఏ మాత్రం నా జారామంటే మాత్రం కింద పడిపోతాం. సో చూసుకొని వెళ్ళాలి, కొంచెం వెనక్కి వెళ్దాం. సో ఇప్పుడు మనకి రేంజ్ పెరిగింది. సో జంప్ చేసిన వెంటనే పర్ఫెక్ట్గా అక్కడైతే పడతాం. అమ్మో, వచ్చేసాం. నెక్స్ట్ ఇది. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి జంప్ చేయాలి. 3, 2, 1 గో. ఓకే 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 కమాన్, ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాం అనమాట. సో ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. సో ఇప్పుడు జంప్ చేయాల్సిన సమయం వచ్చింది. 3, 2 కొంచెం వెనక్కి వెళ్దాం, ఎందుకు డౌట్ వేస్తుంది జారుతామేమో అని. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. సపోర్ట్ అయితే జంప్ చేసేద్దాం. జంప్. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం అనమాట. నాకు ఇప్పటి వరకు కష్టంగా అనిపించిందంటే ఈ గొట్టాలదే. సో ఎందుకంటే ఎటు నుంచి ఏది జారుతుందో మనకు తెలీదు, చూసుకొని మనమైతే వెళ్ళాలి. ఓకే, వచ్చేసాం అనమాట మనమైతే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దోరో నాయను, అయిపోయింది అనుకున్నాను. జస్ట్ మిస్, చచ్చి బతికినంత అయింది నా పని అయితే. ఓకే, ఇప్పుడు ఈ చెక్కలు ఇవి కూడా కొంచెం భయంకరంగానే ఉన్నాయి. చూసుకొని మనమైతే వెళ్దాం. మీరు నాతో ఉన్నంత వరకు నాకైతే ఎటువంటి భయం లేదు. ఖచ్చితంగా ఎటువంటిదైనా నేను కంప్లీట్ చేస్తానని నాకు నమ్మకం అయితే ఉంది. మీరు నాతో అలానే ఉండండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చెక్క యొక్క డైరెక్షన్ మారింది. మన బ్యాక్ సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. సో ఇటు సైడ్కి జంప్ చేసేద్దాం. ఓరి నాయనో, జారిపోయిండేవాడిని. అక్కడి నుంచి వెంటనే ఇక్కడ జంప్ చేసాం కాబట్టి బతికేసాం. సో ఇప్పుడు పెద్ద పెద్ద బాక్సులు అయితే ఉన్నాయి, కానీ వీటి యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి మనం దగ్గరికి వెళ్తున్న కొద్ది తగ్గుతున్నట్టుగా ఉంది. మనం జంప్ చేస్తే పడతాం, నడుచుకొని వెళ్ళడం బెటర్. సో మెల్లగా నడుచుకొని వెళ్దాం. సో మళ్ళీ డిస్టెన్స్ పెరిగిందంటే జంప్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ కూడా డిస్టెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంది. మళ్ళీ జంప్. ఓరి నాయనో, క్రాస్గా జంప్ చేశాను, పడిపోయిండేవాడిని. ఓకే, వచ్చేసాం అనమాట కిందకైతే. పాపం ధను అన్న ఏం చేస్తున్నాడు ఏంటో. నా లాస్ట్ ఛాన్స్ ఇది. వెళ్ళనివ్వు. ఎలా అయినా నేను దీన్ని కంప్లీట్ చేయాలి. ఇందాక ఇక్కడే పడిపోయాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. కమాన్, ఇది కంప్లీట్ చేస్తే ర్యాంప్ కంప్లీట్ అయిపోయినట్లే. పద కమాన్. ఇక్కడే కదా పడిపోయాం, చూసుకో. అమ్మ, వచ్చేసాను. అరే ఫైనల్లీ వచ్చేసినట్టుగా ఉన్నాం. కానీ ఇక్కడైతే బాగా ఎగురుతుంది, కానీ నేను దేనికి భయపడినా. ఓకే, చూసారు కదా. ఓ నాయనో, ఇదేమైనా పడేస్తుందా ఏంటి? వద్దులే, ఇవన్నీ టచ్ చేయడం వేస్ట్. లేట్ చేయకుండా మనమైతే ఫైనల్ జంప్ చేయాలి. కానీ అక్కడ చెక్క అయితే ఉంది, ఆ చెక్క మనల్ని ఆపకూడదు. అది అటువైపు వెళ్ళిన వెంటనే మనం తొందరగా వెళ్ళిపోవాలి. పద లెట్స్ గో చించారు. ఓకే, ఫైనల్లీ మనమైతే ఫినిష్ చేసేసాం. షబ్బాస్ కుర్రోడా, షబ్బాస్. ఇప్పటి వరకు చాలా మంది ప్రయత్నించారు, ఎవ్వరు గెలవలేకపోయారు. నువ్వు గెలుస్తావని నేను అస్సలు అనుకోలేదు, కానీ మొత్తానికి గెలిచేశావు. నువ్వు అనుకున్నట్టుగానే ఇక్కడున్న 100 కోట్లు నీకే సొంతం. సరే, నువ్వు నీ పేరెంట్స్ తో రాలేదా? ఒక్కడివే వచ్చావా? అవును సార్, నేను ఒక్కనే వచ్చాను. నన్ను ఈ డబ్బుతోని ఒక కాంట్రాక్టర్ దగ్గరికి మీరు తీసుకొని వెళ్ళాలి. అక్కడ తీసుకొని వెళ్ళి నన్ను డ్రాప్ చేయండి అక్కడ. స్లోగా జంప్ చేయాలి ఇప్పుడు. వచ్చేసాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం. సో ఇది కొంచెం డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉన్నట్టుగా ఉంది, చూసుకొని అమ్మయ్య వచ్చేసాం. సో ఇప్పుడు సేమ్ డిస్టెన్స్ పెరుగుతూ ఉంది. మనం జంప్ యొక్క ఇంటెన్సిటీ కూడా పెంచాలి. మొత్తానికి మనమైతే లాస్ట్ అండ్ ఫైనల్ డబ్బా దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు అక్కడ కూడా జంప్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసాం అనమాట. ఇక్కడ కొన్ని టైర్స్ కనబడుతున్నాయి, చూసుకొని వెళ్దాం. ఓకే, ఈ పాత కారు మీదకి జారకు తల్లి, జారకు, పడతాను. సో ఒకవేళ మనం ఆ సైడ్ నుంచి వచ్చినట్లయితే ఇలా వచ్చేవాళ్ళమేమో. వామ్మో, ఇలా వస్తే పడిపోయి ఉండేవాళ్ళమేమో
కొంచెం భయంకరంగా ఉంది. షార్ట్ డిస్టెన్సే ఉంది కానీ పడిపోయి ఉండేవాళ్ళం. సో అందుకే అలాంటి షార్ట్ కట్స్ అయితే వెతుక్కోకూడదు. సో ఎలా అయితేనే ఫైనల్లీ వచ్చేసాం కదా, ఇప్పుడు ఇక్కడికి జంప్ చేయాలి. వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ సన్నంగా ఉన్నది కనబడుతుంది, దీని నుంచి వెళ్ళాలి. జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకొని చూసుకొని వెళ్ళాలి. ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మెల్లగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ డబ్బా ఉంది, తొందరగా కంప్లీట్ చేద్దాం. ఇక ఆగేదే లేదు, నన్ను ఎవరు ఆపేదే లేదు. ఎందుకంటే మనమైతే ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే వచ్చేసాం. ఎట్టి పరిస్థితిలో కంప్లీట్ చేసి మనం తీరాల్సిందే. ఓ జారిపోయిండే వాడిని, జస్ట్ మిస్, కానీ వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ కొన్ని డబ్బాలు అయితే ఉన్నాయి. ఈ డబ్బాల నుంచి మనం ఫైనల్ స్టేజ్కి అయితే వెళ్ళబోతున్నాం. జంప్ చేసేద్దాం, లెట్స్ గో జంప్. ఓకే, ఇప్పుడైతే మనం మళ్ళీ ఇంకో బ్లూ కలర్ దానిపైకి వచ్చాం, కానీ దేనికి భయపడకుండా అడుగు వేసుకొని ముందుకైతే వెళ్ళిపోతున్నాను. అలానే వెళ్ళాలి. ఒరే ఏంట్రా ఇది ఇలా ఉంది, మనం జంప్ చేయగలమా? ఓ ట్రై చేద్దాం ఒకసారి. మనమైతే పర్ఫెక్ట్గా జంప్ చేయాలి. 3, 2, 1 గో. వచ్చేసాం, పర్వాలేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, పడిపోతామేమో అనుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో డబ్బా ఉంది, ఇక్కడి నుంచి కూడా ఓరి నాయను, ఓ జస్ట్ మిస్, పడిపోయినవాడిని. సో ఫైనల్లీ జంప్ అయిపోయింది. ఏంట్రా ఇదే, ఇక్కడి నుంచి దొర్లుకుంటూ కింద ఇక్కడికి వచ్చాం. సో నాకు తెలిసి లాస్ట్కి వచ్చేసాం అనుకుంటా. సో ఒకసారి ఇక్కడ కూడా జంప్ చేద్దాం. 3, 2, 1 గో. ఓ ఫైనల్లీ మనమైతే ఈ ర్యాప్ని కంప్లీట్ చేసేసాం. ఇంత క్యాషా, చూడండి మనకి ఎంత క్యాష్ వస్తుందో. ఓ మై గాడ్, చాలా క్యాష్ వచ్చింది. ఫైనల్లీ కంప్లీట్ చేసేసాం. ఓకే బాస్, మొత్తానికి మీరు ఇచ్చిన ర్యాప్ని కంప్లీట్ చేసాం. చూసారా, ఇప్పటికీ ఈ కాంపిటీషన్ చాలా దేశాల్లో పెట్టాం, కానీ ఎవరు కూడా కంప్లీట్ చేయలేకపోయారు. నువ్వు చాలా గ్రేట్ అబ్బాయి, చాలా బాగా కంప్లీట్ చేసావు. మేము చాలా ఇంప్రెస్ అయ్యాం. సరే, ఇప్పుడు నీకు ఆ పైన వచ్చిన డబ్బుతో పాటు ఈ కార్లు మొత్తం నీ సొంతమే. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఆగండి, ఈ కార్లు తీసుకెళ్ళడానికి నా ఫ్రెండ్ వస్తున్నాడు. హలో సిమియాన్, నువ్వు ఎక్కడైతే లొకేషన్ పెట్టావో ఆ లొకేషన్ దగ్గరికి డబ్బు పట్టుకొని వచ్చేసాయి. మొత్తానికి నీ కార్లు రెడీగా ఉన్నాయి, నీకోసమే ఎదురు చూస్తున్నాయి. కమ్ ఫాస్ట్. ఓకే, సిమియాన్కి అయితే ఫోన్ చేసాం. సిమియాన్ మరికొద్దిసేపట్లో రాబోతున్నాడు. A few moments later. అరే నమ్మలేకపోతున్నాను, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. సరే, ఈ డబ్బు మొత్తం ఇచ్చి ఆ కార్లు నా సొంతం చేసుకుంటా. అప్పుడు నా బిజినెస్ టాప్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. వావ్, ఈ కార్లన్నీ నా సొంతమేనా? ధను, నిజంగానే గెలుచుకున్నావా? నిజంగానే ఈ కార్లన్నీ గెలుచుకున్నావా? నమ్మలేకపోతున్నాను. అవును సిమియాన్, నిజంగానే గెలుచుకున్నాం. ఆ కార్లన్నీ ఇప్పుడు నీ సొంతమే. ఆ కార్లను నువ్వు పట్టుకెళ్ళచ్చు. సో ఇప్పుడు నేను ఆ డబ్బును పట్టుకొని వెళ్ళాలి తొందరగా. ధను తీసుకో, ఆ డబ్బు మొత్తం తీసుకో. అది కరెక్ట్ గా 300 కోట్లు మొత్తం నీకోసం రెడీగా ఉన్నాయి. అక్కడ ఆ కార్ తో పాటు నువ్వు తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ కార్ కూడా నీ సొంతమే. మిస్టర్, ఈ కార్లు మొత్తం ఇతనికి ఇచ్చేయమంటారా? ఎస్ సార్, ఇతను మా ఫ్రెండే, తనకే ఇచ్చేయండి కార్లు మొత్తం. ఓకేనా సిమియాన్, నేను బయలుదేరుతున్నాను. నా కార్ని కూడా నువ్వు తీసుకొచ్చేసే, నా కార్ ఇక్కడే ఉంటుంది. ఓకే, సిమియాన్ మనకి ఈ కార్ని అయితే గిఫ్ట్ ఇచ్చాడు. ఇది బీస్ట్ లా ఉంది, లిటరల్లీ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఓరి నాయన, ఎంత ఎత్తుగా ఉందో. సో ఇప్పుడు ఈ డబ్బుని మొత్తం నేరుగా మనమైతే కాంట్రాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. సో కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన డబ్బు అయితే మాత్రం మొత్తం మన దగ్గర లేదు. మన దగ్గర ఉంది చాలా తక్కువ డబ్బే, అంటే 300 crores, అంటే ఇంకా 100 కోట్లు కావాలి. సో ఇందాక కొంచెం డబ్బు అయితే వచ్చింది పైన గెలిచినందుకు, బట్ అది మనకు సరిపోదు. సరే, మనమైతే వెళ్దాం. సో అతనితో మాట్లాడదాం, మిగతా డబ్బులు అయితే తిరిగిద్దామని చెప్దాం. సో అప్పుడు ఏమంటాడో ఒకసారి చూడొచ్చు. ఓకే, ఫైనలీ కాంట్రాక్టర్ దగ్గరికి అయితే వచ్చాం. మన దగ్గర ఉన్న 300 crores ఇచ్చి పనులు అయితే మొదలు పెట్టమని చెప్పేద్దాం. ఓకే, అరే షించాన్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? షించాన్ ఇక్కడేం చేస్తున్నాడు అంటే, మనం ఇక్కడికి వస్తున్నామని రెడీ అయిపోయాడు అనమాట. సో డబ్బులు అయితే తీసుకొచ్చాం, కానీ మొత్తం తీసుకొని రాలేకపోయాం. పర్వాలేదు, బట్ ఇతనితో మనం మాట్లాడి కవర్ చేయొచ్చు. హలో సార్, మొత్తానికి మీరు చెప్పిన డబ్బులు మొత్తం తీసుకొచ్చాం. ఇక్కడ 300 కోట్లు అయితే ఉన్నాయి. ధనువన్న వచ్చేసావా? సూపర్ ధనువన్న, 300 కోట్లు సంపాదించావా? నమ్మలేకపోతున్నారు ధనువన్న, నేను సంపాదించిన 100 కోట్లు ఇవి ధనువన్న. అంటే మొత్తం 400 కోట్లు మొత్తం డబ్బు మనం సంపాదించాం. ఏం మాట్లాడుతున్నారా షించాన్? ఎలా నీకెలా వచ్చే 100 కోట్లు? నేనైతే ర్యాంప్ ఆడి సంపాదించాను, నువ్వెలా సంపాదించారా? నీకు ఆ డబ్బులు ఎలా వచ్చాయి చెప్పు. సార్, మా దగ్గర చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడే పని మొదలు పెడతాం. చెప్పండి సార్, ఎక్కడ కట్టమంటారు ఇల్లు? చెప్పండి. ఓహో, డబ్బులు చూడగానే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఓకే సార్, చెప్తా, మొత్తం క్లియర్ గా చెప్తా. అంతకంటే ముందు మా ఓన్ ఒక చిన్న క్వశ్చన్ అయితే అడగాలి. రే షించాన్, ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చా చెప్పరా? ధనువన్న, నేను కూడా ఒక ర్యాంప్ ఆడాను. నేను దారిలో నీ దగ్గర కలవడానికి వస్తున్నప్పుడు ఒక ర్యాంప్ ని చూశాను. ఆ ర్యాంప్ పిల్లల కోసమే అంట. నేను ఆడి గెలిచాను. మొత్తానికి డబ్బు మొత్తం వచ్చింది ధనువన్న. మొత్తానికి నువ్వు నేను కలిపి డబ్బు మొత్తం సంపాదించావు. సరే, మొత్తం కాంట్రాక్టర్ గారికి చెప్పు, మన ఇల్లు ఇప్పుడే కట్టేస్తారంట. సార్ చెప్పండి, మీ మ్యాన్షన్ ఎక్కడ కట్టాలో చెప్పండి. మేము తక్షణమే పనులు మొదలు పెడతాం. మా
దగ్గర చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. వాటన్నిటిని ఉపయోగించి మీ మ్యాన్షన్ ని ఎంత తొందరగా వెళితే అంత తొందరగా కంప్లీట్ చేస్తాం. నా రిక్వైర్మెంట్స్ చెప్తాను. సో టోనీ మ్యాన్షన్ ఉంది కదా, టోనీ మ్యాన్షన్ కి ఆపోజిట్ లోని టోనీ మ్యాన్షన్ కంటే పెద్దగా కొండపైన చాలా అద్భుతమైన మ్యాన్షన్ ని రెడీ చేయాలి. చాలా బాగుండాలి, సరేనా? సో అది టోనీ మ్యాన్షన్ కి ఆపోజిట్ లోనే రెడీ చేయండి. నాకైతే మాత్రం రేపు ఉదయం లోపు రెడీ చేయాలి, ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయన్నారు కదా, లేకపోతే వచ్చిన డబ్బులు మళ్ళీ తీసుకుంటా. ధనువన్న ఈ కారు మంది కాదు అతంది. షిన్చాన్, మన దగ్గర డబ్బు ఉంటే మనం ఏం చేసినా మనల్ని ఏం అడగర్రా. ధనువన్న రేపు ఉదయం లోపు రెడీ చేస్తారంటే నాకు నమ్మసక్యంగా లేదు. అంత ఫాస్ట్ గా అంత పెద్ద మ్యాన్షన్ ని ఎలా కడతారు ధనువన్న? నాకైతే నమ్మకం లేదు. నిజంగా కడతారంటావా? షిన్చాన్, మనం కలిసిన బిల్డర్ ఏమైనా నార్మల్ బిల్డర్ అనుకుంటున్నావా? అతను చాలా పెద్ద కాంట్రాక్టర్. సిటీలో ఎటువంటి బిల్డింగ్ అయినా ఎంత స్పీడ్ గా కావాలంటే అంత స్పీడ్ గా రెడీ చేయగలడు. అంత అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. రేపు మార్నింగ్ రెడీ అయిపోతుంది. సరే, కానీ ఈ విషయం అయితే స్పైడర్ మ్యాన్ కి అస్సలు చెప్పకూడదు. ఈ ఒక్క రోజు ఓపిక పట్టరా షిన్చాన్, అస్సలు లీక్ చేయకు. లీక్ చేసావంటే మాత్రం అస్సలు విడిచిపెట్టను రా నిన్ను. ఓకే, స్పైడర్ మ్యాన్ పాపం ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇన్ని రోజులు అందరి దగ్గర తిరిగి తిరిగి పాపం అలసిపోయినట్టుగా ఉన్నాడు. సరే, పడుకొని. నువ్వు దేనికి టెన్షన్ పడకు ధనువన్న. ఉదయం లెగ్గానే స్పైడర్ మ్యాన్ మామని లేపి మనమైతే సర్ప్రైజ్ చేద్దాం. మొత్తానికి రాత్రైంది. ఎలా అయితే రాత్రైందో అలానే చిటికెలో ఉదయం కూడా అయిపోయింది. ఉదయం అవ్వగానే అబ్బా, ఎవరు స్వామి ఉదయం అవగానే కాలు? ఎవరయ్యా బాబు కాల్ చేసేది? హలో సార్, మీరు అనుకున్న మ్యాన్షన్ రెడీ అయిపోయింది. మీకు లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేశాను. మీరు నా కార్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేయండి, ఎందుకంటే కార్ నాది, మా వైఫ్ గిఫ్ట్ ఇచ్చింది, అందుకే. సరే సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను. లొకేషన్ చూడండి. ఓకే, మొత్తానికి అంతా రెడీ అయిపోయిందంట. షిన్చాన్కి విషయం చెప్పాలి. అరే షిన్చాన్, షిన్చాన్, రే షిన్చాన్, తొందరగా లేవరా నిద్రమత్తుడా, తొందరగా రా. ఇప్పుడు మొత్తానికి మనం అనుకున్నది మొత్తం రెడీ అయిపోయిందంట. షిన్చాన్, ఇక లేట్ చేయకుండా స్పైడర్ మ్యాన్ని కూడా లేపాలి. స్పైడర్ మ్యాన్, ఉదయం అయింది, లే. ఇక నువ్వు మా ఇంట్లో ఉండడం మాకు ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. అరే ధను, టైమే తెలియలేదు. రాత్రి నుంచి అలా పడుకునే ఉన్నాను. సారీ, ఉదయం వెళ్ళిపోతానని చెప్పాను కదా. సరే ధను, కృతజ్ఞతలు. నన్ను ఇంతసేపు ఉంచుకున్నందుకు. నేను బయలుదేరుతానిక. సారీ, మీకు ఏమైనా ఇబ్బంది కలిగించినట్లయితే. సరే, నువ్వు నాతో రా ఒకసారి. నువ్వు మాతో ఉండడం మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే దారిలో ఒక చిన్న పూరి గుడిసె చూశాను. ఆ పూరి గుడిసె నీకోసమే, సరేనా? తొందరగా వచ్చే, అక్కడ డ్రాప్ చేస్తాను. షిన్చాన్ గడు నీ సామాన్లు వస్తువులు తీసుకుని వస్తాడులే. ధనువన్న, నేను కూడా మీతోనే వస్తాను. ఈ సామాన్లన్నీ తర్వాత తీసుకొని రావచ్చులే. స్పైడర్ మ్యాన్ మామ, తొందరగా ఎక్కువ. ఇక మా ఇంట్లో ఉండడానికి ఛాన్స్ లేదు. నీకు ఆ పూరి గుడిసే సెట్. ఎంతైనా నేను మీ అంత మంచి వాళ్ళైతే చూడలేదు ధను. చాలా చాలా మంచి వాళ్ళు. పూరి గుడిసైనా సరే నా కోసం చూసారంటే చాలా గొప్ప విషయమే. పూరి గుడిసెని టోనీ మ్యాన్షన్ వైపు తీసుకొస్తున్నారు. ఇదేంటిది? దీని పైనుందా ఏంటి? ఓ, ఇదేంటి ఈ బంగ్లా ఇప్పుడు కట్టారు? నేను ఇక్కడే ఉండేవాడిని కదా, ఇక్కడ ఉందని నాకు తెలియదు. సరే, ఇందులో ఏమన్నా నేను పని మనిషిలా పని చేయమంటారా? నాకు పనులు చేయడం రాద్దాను. ఇక్కడైతే నన్ను వదలకండి. నేను అంత గొప్పింటి వాళ్ళకైతే పని చేయడానికి సెట్ కాను. వద్దు. సరే, మొత్తం చెప్తాను, అన్నీ ఇప్పుడే అడక్కు. చెప్తాను కానీ ముందుగా లోపలికి రా. కమాన్ రా షిన్చాన్, నువ్వు కూడా లోపలికి రా. ఓకే, మొత్తానికి డోర్ అయితే ఓపెన్ అయిపోయిందనమాట. సో స్పైడర్ మ్యాన్, నువ్వు బయటే ఉండు. షిన్చాన్, నేను లోపలికి వెళ్తాం. నేను రమ్మన్నప్పుడు రా. ఇప్పుడు కమాన్ స్పైడర్ మ్యాన్, వచ్చేసే లోపలికి. ఓ, హీరోలాగా ఎంట్రీ ఇస్తున్నావు కదా స్పైడర్ మ్యాన్. ధనువన్న, నేను చెప్తాను. స్పైడర్ మ్యాన్ మామ, ఇదిగో ఇదే నీ యొక్క సరికొత్త బ్రాండ్ న్యూ మ్యాన్షన్. ఇక నీదే, ఇది నీకే సొంతం. ఇదిగో ఇక్కడ కనబడుతున్న ప్రతి వస్తువు నీకే సొంతం. ఈ ఇల్లు మొత్తం నీదే. ఏంటి? నమ్మలేకపోతున్నాను. ఈ ఈ ఈ మ్యాన్షన్ మొత్తం నాదా? ఇంత పెద్ద మ్యాన్షన్ నాదా? అది కూడా టోనీ మ్యాన్షన్ కి ఆపోజిట్ లోని టోనీ మ్యాన్షన్ కంటే ఇంత పెద్ద మ్యాన్షనా? వామ్మో ధను, ఇంత పెద్ద మ్యాన్షన్ ని లైఫ్ లో చూడలేదు. అలాంటిది ఇది నాకా? నాకు గిఫ్ట్ ఇవ్వడానికి ఇంత డబ్బు మీకెక్కడిది? నాకు గిఫ్ట్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? నేను మీకు ఎప్పుడు కూడా సహాయం చేయలేదు ధను. నాకేం అర్థం కావట్లేదు. అరే, అదంతా పక్కన పెట్టు. మ్యాన్షన్ మొత్తం నీదని చెప్తున్నా కదా, ఒకసారి మొత్తం చూసుకొని రా. ఒక రౌండ్ అయ్యి తొందరగా వెళ్ళు. ఇందాక ఇక్కడ ఏదో సీక్రెట్ డోర్. వామ్మో, ఇక్కడ ఏదో సీక్రెట్ డోర్ ఉంది. అయ్య బాబోయ్, జిమ్ ఉంది. జిమ్ ఎక్విప్మెంటా? వావ్, చూడ్డానికి చాలా బాగుంది. పైకి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓ, ఇదేంటి నీళ్ళల్లో తేలినట్టయింది. వావ్, ఇది ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఇంత లగ్జరీ మ్యాన్షనా? వావ్, అతి పెద్ద స్విమ్మింగ్ పూల్, దాంతో పాటు బెస్ట్ వ్యూ. అరే, ఆడుకోవడానికి స్నూకర్ కూడా ఉంది. వావ్, చూద్దాం ఒకసారి బెడ్రూమ్ ఎలా ఉంటుందో. హాల్ అద్భుతంగా ఉంది. ఓ, ఇక్కడి నుంచి ఇంకేదో దారి కూడా ఉంది. సో ఇక్కడి నుంచి మనం చెక్ చేద్దాం ఏముంటుందో. ఇటు సైడ్ కూడా కొన్ని డోర్స్ ఉన్నాయి. ఇదేంటిది?
ఇదేదో రోడ్ అనుకుంటా. నాకు అర్థమైంది. నా కార్ గరాజ్ కి దారి. కార్స్ గనక తీసుకున్నట్లయితే మనం ఈ గరాజ్ లో మొత్తం పెట్టుకోవచ్చు. సో అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు, ఇక్కడి నుంచి ఇలా లోపలికి మళ్ళీ వెళ్ళొచ్చు. పైన ఏమున్నాయో చూడాలి. చాలా అంటే చాలా పెద్ద మ్యాన్షన్. తిరగడానికి సమయం సరిపోదు. వావ్, ఏంటి ఇంత బాగుంది. ఆ బెడ్రూమ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చూడాలి. నా కోసం ధనుష్ షించాన్ ఇంత చేస్తారనుకోలేదు. వాళ్ళకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. ఎంత ఇచ్చినా ఏం చేసినా. అరే ఏంటి ఇక్కడ మ్యాప్ ఉంది. అంటే లాస్ ఏంజల్స్ లో ఎవరైనా ప్రమాదాలు ఉంటే ఈ మ్యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. డబ్బు కూడా ఉంది, గన్స్ కూడా ఉన్నాయి, వెపన్స్ రూమ్. వావ్, ఈ రూమ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కసారి ధనుష్ షించాన్ కి వెళ్ళి నేను కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళకి ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ధను, షించాన్ ఎక్కడున్నారు? బయటికి వెళ్ళారా ఏంటి? హే, ఇక్కడేం చేస్తున్నారు? అరే వీళ్ళు ఇక్కడికి ఏం వచ్చారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు స్పైడర్ మ్యాన్ మామని వెళ్ళిపోమన్నారు కదా, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? వెళ్ళండి. అరే నమ్మలేకపోతున్నాను. స్పైడర్ మ్యాన్, ఇది నీ హౌసా? వావ్, చాలా అద్భుతంగా ఉంది. స్పైడర్ మ్యాన్, నిన్ను అనవసరంగా చాలా మాటలన్నాను. అనరాని మాటలని శిక్షని అనుభవిస్తున్నాను. నా మ్యాన్షన్ పైన నిన్న రాత్రి పెద్ద పిడుగు పడింది. ఆ పిడుగు దాటికి మ్యాన్షన్ మొత్తం నాశనం అయిపోయింది. ఇక్కడ చూస్తే పెద్ద బంగ్లా ఉంది. ఎవరిదా అని చూడ్డానికి వస్తే చూడగా నీది అని అర్థమైంది. ఇంత పెద్ద బంగ్లా ఉంది. మాకు నీ బంగ్లాలో ఒక చిన్న చోటిస్తావా? అడగడానికి సిగ్గెలా వస్తుంది టోనీ మామ? స్పైడర్ మ్యాన్ మామని వెళ్ళిపోమని నువ్వే అన్నావు కదా. వద్దు స్పైడీ మామ, వద్దు, ఇవ్వద్దు, వెళ్ళిపోమను. మీరందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఎవరు కూడా అడగండి, వెళ్ళండి. అయ్యో, షించాన్ కి ఏం తెలియదు. వాడు పిల్లడు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ధను, వాళ్ళని కూడా మన ఇంట్లో పెట్టుకుందాం, సరేనా? నాకు నీలో నచ్చేది ఇదే స్పైడర్ మ్యాన్. నువ్వు చాలా మంచోడివి. ఈ విధంగా చివరికి ధను, షించాన్ కలిపి స్పైడర్ మ్యాన్ కి ఒక అద్భుతమైన అతిపెద్ద మ్యాన్షన్ ని గిఫ్ట్ ఇచ్చారు. సో దాంట్లో అవెంజర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అరే షించాన్, ఇంకా ఎందుకురా కోపంగా ఉన్నావు? ఏమైందో చెప్పు. ఏం జరిగింది చెప్పు ఇప్పుడు. నేను మీకు చెప్పను, మన ఫ్రెండ్స్ అడుగుతాను. ఫ్రెండ్స్ మీరే చెప్పండి, ఈ అవెంజర్స్ అందరినీ మనం ఇంట్లో ఉంచుకుందామా వెళ్ళకూడదామా? మీరే కామెంట్లో చెప్పండి.